హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం పండగలప్పుడు ఎంతో ఈజీగా చేసుకోగలిగే 4 రకాల పిండి వంటల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. గోధుమ పిండితో ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే కజ్జికాయలు, అలాగే కరకరలాడే ఉల్లి చెక్కలు, నోట్లో వెన్నలా కరిగిపోయే మినపకారాలు, జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు. ఈ 4 రెసిపీస్ ఈ వీడియోలో మనం చూద్దాము. ముందైతే మనం ఈ రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ మనం 2 కప్పుల రవ్వతో లడ్డూలు చేస్తున్నాము. 2 కప్పుల రవ్వకి పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నెయ్యి రాకుండా తీసేసుకోండి. వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెయ్యిలో 2 గ్లాసుల రవ్వ వేస్తున్నాను. బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, 2 గ్లాసుల రవ్వ వేస్తున్నాను. ఇది వెయిట్లో వచ్చేసి 1/2 కిలో బొంబాయి రవ్వ. లో ఫ్లేమ్లో ఈ రవ్వని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం అడుగు మందం కల ప్యాన్ తీసుకుంటే రవ్వ మాడిపోకుండా చక్కగా వేగుతుంది. అలాగే చూడండి, ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే అంతా కూడా చక్కగా వేగుతుంది. చిన్న ప్యాన్స్ కాకుండా కొంచెం పెద్ద ప్యాన్స్లో మనం రవ్వ ఎక్కువ తీసుకున్నాం కదా, అలాగే దగ్గరుండి వేయించుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతుంది రవ్వ. రవ్వ ఎంత చక్కగా వేగితే లడ్డూలు అంత రుచిగా ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కేవలం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. రవ్వ వేగడానికి కొంచెం టైం పడుతుంది. మీకు రవ్వ వేగితే కమ్మటి వాసన వస్తుంది. కలర్ కూడా చూడండి, ఈ విధంగా లైట్గా చేంజ్ అవుతుంది. నాకైతే రవ్వ చక్కగా వేగిపోయింది. కలర్ కూడా చూడండి లైట్గా చేంజ్ అయింది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని తీసేసి ఒక పెద్ద పళ్ళెంలోకి వేసేసుకోవాలి. అడుగున రవ్వ లేకుండా టిష్యూతో క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మీరు పచ్చి కొబ్బరి తురుముకు బదులుగా ఎండు కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు. పండగ రోజులు కదండి, నా దగ్గర పచ్చి కొబ్బరి ఎక్కువ ఉంది, అందుకని నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను. మీరు ఈ పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి పొడైనా కానీ వేసుకోవచ్చు. అదైనా కానీ 1 కప్పు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ కొబ్బరిని పొడి పొడిలాడేంత వరకు వేయించుకోవాలి. కొంచెం సేపటి చూడండి, కొబ్బరిలో తేమ తగ్గి ఈ విధంగా పొడి పొడిలాడుతుంది. ఈ విధంగా పొడి పొడిగా వేయించేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇది కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొబ్బరిని కొంచెం నెయ్యిలో వేసి వేయించుకుంటే లడ్డూలు తినేటప్పుడు కొబ్బరి తగులుతుంటే కమ్మగా ఉంటుంది రుచి. చూడండి, ఈ విధంగా లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేయించుకుంటే లడ్డూలు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును కూడా మనం వేయించుకున్న రవ్వ ఉంది కదా, అందులోకి వేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో ఇంకొక 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 1/2 కిలో పంచదార. 1/2 కిలో రవ్వకి 1/2 కిలో పంచదార పడుతుంది. అదే కప్ మెజర్మెంట్లో అయితే 2 కప్పుల బొంబాయి రవ్వకి 1/3 కప్పు పంచదార తీసుకోవాలి. 10 యాలకులు కూడా వేసేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తీపి తక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పుల పంచదార వేసుకోండి. కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసిన ఈ పొడిని కూడా రవ్వ కొబ్బరి మిశ్రమం ఉంది కదా, అందులోకి వేసేసుకోవాలి. ఈ పంచదార పొడి, రవ్వ, కొబ్బరి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తో అయితేనే బాగా కలుస్తుంది. చూడండి, ఈ విధంగా రబ్ చేస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత లడ్డూలు చేయడానికి గోరువెచ్చటి పాలు తీసుకోవాలి. కాచిన పాలు గోరువెచ్చగా ఉండాలి, వేడిగా కాదు చల్లగా కాదు. గోరువెచ్చటి పాలు తీసుకుని కొంచెం కొంచెం ఈ పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. మనం తీసుకున్న 1 గ్లాస్ పాలని పట్టవండి, చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పాలని రవ్వ పీల్చేసుకుంటుంది. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కావాలనుకుంటే మరి కొంచెం పాలు పోసుకోవచ్చు. నేను తీసుకున్న పాలన్నీ పోయలేదండి, కొంచెం పాలు పక్కన పెట్టేస్తున్నాను. మరి పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దగా ఉండేలాగా కలుపుకోవాలి. నాకైతే 1/2 గ్లాస్ కంటే కూడా కొంచెం పాలు ఎక్కువ పట్టాయి. చూడండి, ఈ విధంగా కొంచెం ముద్దగా ఉండేలాగా కలుపుకోవాలి. మరి పొడి పొడిగా కాకుండా ఈ విధంగా ముద్దగా ఉండాలి. ఇలా కలిపేసుకొని చేత్తో బాగా అదింపెట్టేసేయాలి. లైట్గా పైన ఇలా ప్రెస్ చేసేసి ఒక 15 నిమిషాల పాటు దీన్ని బాగా నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, రవ్వ చక్కగా ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది. మనం కొంచెం ముద్దగా కలిపాం కదా, నానిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది. అంతా ఒకసారి మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం మిశ్రమం తీసుకుని లడ్డూలాగా చేస్తే మనకి లడ్డూలాగా వచ్చింది అంటే మనం పోసిన పాలు కరెక్ట్గా సరిపోయినట్లు. లేదు మరీ పొడి పొడిగా ఉంది అంటే కొంచెం పాలు కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలాగా చేసుకోవాలి. పైన జీడిపప్పు కిస్మిస్ పెట్టామంటే చూడటానికి అందంగా ఉంటుంది. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని చేసేసుకోవడమే. చూడండి, లడ్డు అని చక్కగా వచ్చేసిందో కదా.
లడ్డూలు చేసేటప్పుడు చేతికి రవ్వ అంటుకుంటూ ఉంటుందండి. మధ్య మధ్యలో స్పూన్తో దాన్ని తీసేసుకుంటూ లడ్డూలు చేసుకోండి. అలాగే ఒక చేతితో చేయడం కష్టంగా ఉంటే ఈ విధంగా 2 చేతులతో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చేసుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా ఉంటుంది. పైన ఈ విధంగా జీడిపప్పు కిస్మిస్ పెట్టేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే ఊడిపోకుండా ఉంటాయి. ఈ కొలతతో అయితే మొత్తం నాకు 32 లడ్డూలు వచ్చాయి. బయట అయితే ఈ లడ్డూలు మనకి ఒక వారం వరకు 1 వీక్ వరకు నిలువ ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో పెట్టామంటే 2 వారాల పైనే నిలువ ఉంటాయి. సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఇప్పుడు మనం ఉల్లి చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మిక్సీ జార్లో 1/2 కప్పు పల్లీలు, పచ్చి పల్లీలేనండి, వేయించినవి కాదు. అలాగే 1/2 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే 8 ఎండుమిర్చి కూడా వేసి కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పలుకులుగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద పళ్ళెంలోకి ఈ పొడిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, పచ్చి నువ్వులే అండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 కప్పుల బియ్యపిండి. బియ్యపిండిని చక్కగా జల్లించి తీసుకోండి. 2 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు ఉల్లిపాయ తరుగు, సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు 1/2 కప్పు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకోవాలి, మరి ఉల్లిపాయని ఎక్కువ వేసుకోవద్దు. 1 గుప్పెడు సన్నగా తరిగిన కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని 1 గంట పాటు నానబెట్టుకుని నీళ్ళన్నీ వంపేసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, ఇక్కడ నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఉల్లిపాయలు విడివిడిగా అయ్యేలాగా బాగా ప్రెస్ చేస్తూ కలిపితే విడివిడిగా అయిపోతాయి ఉల్లిపాయలు. పిండిని బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. కారం తగ్గితే కొంచెం కారం వేసి కలుపుకోవచ్చు, అలాగే ఉప్పు తగ్గిన వేసి కలుపుకోవచ్చు. పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేడి నూనెని వేసుకోవాలి. నూనె వేడిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. పైన పొడిపిండి వేసేసి నూనె కొంచెం వేడి తగ్గిన తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి. పిండికంతా నూనె బాగా పట్టేలాగా ఈ విధంగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చెక్కలు బాగా గుల్లగా వస్తాయి. ఇలా బాగా కలిపేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చల్ల నీళ్ళే అండి, వేడి నీళ్ళు కాదు. కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చెక్కలకి పిండి రెడీ అయిపోయింది. పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. చెక్కలు చేయడానికి వీలుగా ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని పక్కకి తీసుకుని మిగతా పిండి ఆరిపోకుండా ఒక క్లాత్తో, తడి క్లాత్తో, నీళ్ళన్నీ గట్టిగా పిండేసిన తడి క్లాత్తో కవర్ చేసుకోవాలి. చేతికి కొంచెం నూనె రాసుకుని కొంచెం ఈ పిండిని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. మీరు చేసుకునే చెక్కల సైజుని బట్టి ఇవి కొంచెం చిన్నవి కానీ పెద్దవి కానీ చేసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బటర్ పేపర్ కానీ, ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ, మిల్క్ ప్యాకెట్ కానీ తీసుకుని కొంచెం నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ముక్కలుగా తీసుకుంటే చెక్కలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రెండింటిని కూడా కొంచెం నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని క్రాక్స్ ఏమీ లేకుండా బాగా రోల్ చేసి ఇప్పుడు దీనిపైన పెట్టి మరొక బటర్ పేపర్తో కవర్ చేసి అడుగున ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నె తీసుకుని దాంతో గట్టిగా ప్రెస్ చేయాలి. ముందు గట్టిగా ప్రెస్ చేసి తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. లేదంటే మీరు డైరెక్ట్గా చేత్తో అయినా చెక్కలు చేసేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా చూడండి ఈ విధంగా కొంచెం మందంగా ఉండేలాగా చెక్కల్ని ఒత్తుకోవాలి. ఇలాగే మిగిలిన చెక్కలన్నీ చేసుకుని ఒక క్లాత్ని తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసి దాని మీద వేసుకోవాలి. ఇలా అన్ని చెక్కలు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ఒక్కొక్క చెక్కని వేసుకోవాలి. ముందు వేసింది పైకి వచ్చాకనే రెండోది వేసుకోవాలి. మరి ఎక్కువ కాకుండా నూనెకి సరిపడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు అలా వదిలేయండి. పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చి నిదానంగా రెండో వైపుకి తిప్పుకోవాలి. చెక్కల్ని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేశారంటే పైన కాలిపోతుంది, లోపల పచ్చిగా ఉండిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టేశారంటే నూనె ఎక్కువగా పీల్చేసుకుంటాయి. మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు 2 వైపుల మధ్యలో తిప్పుకుంటూ చూడండి ఆయిల్లో వచ్చే నురగలు కొంచెం తగ్గేంత వరకు వేయించుకోవాలి. చెక్కలు బాగా ఎర్రగా వేగాయి కదా, ఈ విధంగా వేయించుకుని నూనెలో నుంచి తీసేసుకోవడమే. మనం ఎండుమిర్చి వేసాం కదండి, చెక్కలు కొంచెం ఎర్రగానే ఉంటాయి. నూనెలో నుంచి తీసాక మరి కొంచెం ఎర్రగా అవుతాయి. ఇదే విధంగా మిగిలిన చెక్కలన్నీ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే ఉల్లి చెక్కలు రెడీ అయిపోయాయి. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2 వారాల పైన నిల్వ ఉంటాయి. ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండి కజ్జికాయలు. ముందుగా మనం కజ్జికాయలకి పైపిండి కలుపుకుందాము. జల్లెడలో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 1/2 కిలో గోధుమ పిండి.
చక్కగా జల్లించుకోవాలి. చివరిగా వచ్చిన ఈ పొట్టుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి కజ్జికాయలు క్రిస్పీగా రావడానికి ఇందులో మనం రవ్వ వేస్తాం. బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, 1.5 కప్పులు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇది కూడా 1/2 కిలో. 1/2 కిలో గోధుమ పిండికి 1/2 కిలో రవ్వ వేసుకోవాలి. రవ్వని మిక్సీ జార్లో వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ రవ్వని కూడా గోధుమ పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ సాల్ట్ వేసుకుని రవ్వ, గోధుమ పిండి, ఈ సాల్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇందులో 1/2 కప్పు వేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. బాగా మరిగించుకున్న వేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉంటుంది కదా, ముందు చుట్టూ ఉన్న పొడి పిండిని పైన వేసేసుకుంటే చల్లగా అయిపోతుంది త్వరగా. ఇప్పుడు ఈ నూనె అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు పిండిని బాగా చూడండి, చేతి విధంగా రబ్ చేస్తూ ఈ నూనె అంతా కూడా పిండికి బాగా పట్టించాలి. ఇలా పిండికి నూనె బాగా పట్టించి కలిపితే క్రిస్పీగా వస్తాయి కజ్జికాయలు. మనం కొంచెం పిండి తీసుకుని ముద్ద కట్టామంటే చూడండి ఈజీగా ముద్ద అయిపోయింది. ఈ విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం రవ్వ వేసాం కదా, నీళ్ళు పోస్తూ ఉంటే పిండి పీల్చేసుకుంటూ ఉంటుంది. చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే 1 కప్పు కంటే కూడా కొంచెం ఎక్కువ నీళ్ళే పట్టాయి. 1.5 కప్పు వరకు నీళ్ళు పట్టాయి. చూసుకుంటూ కలుపుకోవాలి. కలుపుతూ ఉంటే చూడండి ఈ విధంగా గట్టిగా అయిపోతుంటుంది. మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. నానాగా మరి కొంచెం గట్టి పడుతుంది. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలిపేసుకుని పిండి ఆరిపోకుండా తడి క్లాత్తో కవర్ చేసేసి ఒక అరగంట పాటు పిండిని నాననివ్వాలి. ఈలోపు మనం స్టఫింగ్ తయారు చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్పు నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్లో చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు వేగాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు, బాదం పప్పు కలిపి చిన్న ముక్కలుగా కట్ చేసి 1/2 కప్పు వరకు వేసుకోవాలి. వీటిని కూడా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 కప్పుల పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 2 కప్పులు వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి ఈ విధంగా కొంచెం బరకగా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో మనం వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసేసుకుని ఇందులో 10 వరకు యాలకులు వేసేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా తిప్పేశారంటే నూనె వచ్చేస్తుంది. ఈ విధంగా పొడి పొడిగా గ్రైండ్ చేసేసుకుని పుట్నాల పొడిలో వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, చిన్నగా కట్ చేసుకుని ఎండు కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుని ఆ పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం కొబ్బరిని గ్రైండ్ చేసి వేసాం కదా, మీరు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకుని మళ్ళీ కొంచెం కొంచెం ఈ పొడిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లం అంతా కూడా చక్కగా కలుస్తుంది. ఈ గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలాగే మిగిలిన పొడి అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సార్లుగా గ్రైండ్ చేసేసి ఆ పొడంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి. మనం 2 సార్లుగా గ్రైండ్ చేసాం కదా, ఫస్ట్ వాయిలో కొంచెం ఎక్కువ బెల్లం రావచ్చు, నెక్స్ట్ వాయిలో తక్కువ బెల్లం రావచ్చు. కాబట్టి 2 వాయిలు కూడా బాగా కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. కజ్జికాయలకి లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఈలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది. పిండి చూడండి నానాక కొంచెం గట్టిపడింది. ఈ విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా మద్దన చేసుకోవాలి. చేత్తో బాగా మద్దన అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా రోకల బండి ఉంటుంది కదా, మా చిన్నప్పుడైతే రోకల బండితో చక్కగా రోట్లో వేసి దంచేవాళ్ళండి పిండిని. నేనైతే ఈ చిన్న రోలు ఉంటుంది కదా, దాంతో దంచుతున్నాను. ఇలా చేయడం వల్ల బాగా గుల్లగా వస్తాయి, బాగా క్రిస్పీగా వస్తాయి కజ్జికాయలు. మీకు ఎలా వీలుగా ఉంటే చేత్తో మదన చేయగలిగితే చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా రోకల బండితో కూడా పిండిని బాగా దంచుకోవచ్చు. పిండిని ఇలా చేయడం వల్ల బాగా సాఫ్ట్గా అవుతుంది. చూడండి పిండి బాగా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు కొంచెం కొంచెం ఈ పిండిని తీసుకుంటూ మిగిలిన పిండి ఆరిపోకుండా తడి క్లాత్తో కవర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. పొడి పిండి చల్లుకుంటూ మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చూడండి ఇంత మందం ఉండేలాగా రోల్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని కజ్జికాయల చెక్కకి ఈ విధంగా పొడి పిండిని చల్లుకోవాలి. పొడి గోధుమ పిండి ఉంటుంది కదా, అది చల్లుకుంటే మనం కజ్జికాయలు ఒత్తేటప్పుడు అంటుకోకుండా చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. ఎక్స్ట్రా పిండిని తీసేసుకుని ఈ చపాతీని దీనిపైన పెట్టేసి ఒక్కొక్క గరిటెడు మనం తయారు చేసిన స్టఫింగ్ని వేసుకోవాలి. పెరుగు గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో ఒక గరిటె వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. నీళ్ళని కొంచెం వేలుతో తడుపుకుంటూ అంచుల్ని ఈ విధంగా తడుపుకోవాలి. ఇలా నీళ్ళతో తడపడం వల్ల మనం కజ్జికాయలు నూనెలో వేసినప్పుడు విడిపోకుండా చక్కగా వస్తాయి.
చూడండి ఈ విధంగా క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. చూడండి చక్కగా వచ్చిందో కదా కజ్జికాయ. ఇలాగే అన్ని కజ్జికాయలు చేసుకోవాలి. ఈ కజ్జికాయకి తోకలు వద్దనుకుంటే ఇలా నైఫ్తో కట్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పిండి ఉంది కదా, ఈ పిండి ఆరిపోకుండా తడి క్లాత్ కింద పెట్టేసుకోవాలి. ఆరిందంటే మళ్ళీ కజ్జికాయలు చేయడానికి అవ్వదు. కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ కజ్జికాయలు చేసుకోవాలి. మీ దగ్గర కజ్జికాయలు చెక్క లేకపోతే మనం తయారు చేసుకున్న చపాతీని ఈ విధంగా గిన్నెతో కానీ లేదంటే ఏదన్నా బాక్స్ మూతతో కానీ రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇందులో స్టఫింగ్ని పెట్టేసి అంచుల్ని నీళ్ళతో తడుపుకోవాలి. స్టఫింగ్ అంచుల మీదకి రాకుండా చూసుకోవాలి. అంచుల మీదకి వచ్చిందంటే మనం నూనెలో వేసినప్పుడు విడిపోతుంది. నిదానంగా అంచుల మీదకి రాకుండా వేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసి వేలుతో ఈ విధంగా ప్రెస్ చేసేయాలి. ఫోక్ తీసుకుని చక్కగా డిజైన్ లాగా కూడా ఇవ్వచ్చు. రెండు వైపులా చక్కగా ఇదే విధంగా డిజైన్ లాగా కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా చేత్తో కూడా చేసుకోవచ్చు కజ్జికాయలు చెక్కలేని వాళ్ళు. ఇలా కొన్ని చేసుకుని ఇవి ఆరిపోకుండా తడి క్లాత్తో కవర్ చేసేసుకోవాలి. ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి కొన్ని వేగుతున్నప్పుడు మరికొన్ని చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి కాకుండా ఈ విధంగా కొంచెం కొంచెం చేసుకుంటూ కజ్జికాయలు చేసుకోవచ్చు. అలాగే కొంచెం గోధుమ పిండిలో నీళ్లు పోసి చిక్కటి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని నేను ఎందుకు కలిపానో చివరిలో చెప్తాను చూడండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. నూనె మరీ వేడెక్కిపోకూడదు. చూడండి ఈ విధంగా నిదానంగా పైకి రావాలి. ఈ విధంగా కాగిన తర్వాత ఇందులో మనం తయారు చేసుకున్న కజ్జికాయలను వేసి వేయించుకోవాలి. మరి నూనె బాగా వేడెక్కిందంటే వేయగానే పైన రంగు వచ్చేస్తుంది, లోపల వేగదు. అందుకని కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకుని వెంటనే రెండో వైపు తిప్పకుండా కొంచెం పచ్చదనం తగ్గిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. కజ్జికాయల్ని మరి హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు చక్కగా వేగి క్రిస్పీగా వస్తాయి. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ గోధుమ పిండి కదా కొంచెం ఎర్రగానే వేగుతాయి. మీరు ఫ్లేమ్ కొంచెం ఎక్కువ పెట్టేసి ఫాస్ట్గా కాల్చేస్తారంటే అంత క్రిస్పీగా రావండి. కొంచెం నిదానంగా వేగితేనే కజ్జికాయలు బాగా క్రిస్పీగా వస్తాయి. వేగడానికి ఇవి కొంచెం టైం పడుతుంది. బాగా వేగిన తర్వాత నూనెలో నుంచి తీసేసుకోవడమే. చూడండి చక్కగా వచ్చాయి కదా గోధుమ పిండితో చేసినా కానీ. కజ్జికాయలు నూనెలో నుంచి తీసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, లేదంటే నెక్స్ట్ వాయికి నూనె మరీ వేడెక్కిపోతుంది. అన్ని కజ్జికాయలు వేశాక అప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంకి మార్చేసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే కజ్జికాయలు మీరు గోధుమ పిండితో చేసినా కానీ బాగా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఒక్కొక్కసారి మనం కజ్జికాయలు నూనెలో వేసినప్పుడు పగిలిపోతుంటాయి. చూడండి ఈ విధంగా ఇలా పగిలిన కజ్జికాయలు వేయించామంటే నూనె అంతా పాడైపోతుంది. ఇలా పగిలిన చోట వెంటనే మనం చూడగానే వెంటనే బయటకు తీసేసుకుని మనం తయారు చేసుకుని ఈ గోధుమ పిండి పేస్ట్ ఉంది కదా అదంతా రాసేసి పూర్తిగా ఆరనివ్వాలి. పచ్చిగా ఉన్నప్పుడే వేయకూడదు. పూర్తిగా ఆరిన తర్వాతనే నూనెలో వేసుకోవాలి. చూడండి ఈ విధంగా పూర్తిగా ఆరిన తర్వాత నూనెలో వేసుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడే వేసారంటే నూనెలో అది విడిపోతుంది. పూర్తిగా ఆరిన తర్వాతనే వేసుకోవాలి. ఒక్కొక్కసారి అంచులు కూడా ఓపెన్ అయిపోతుంటాయి. అలాంటప్పుడు కూడా అంచులకి ఈ పేస్ట్ వేసేసి అంటించేసి ఆరిన తర్వాత వేసి కాల్చుకోవాలి. చూడండి నూనె ఎక్కడ పాడవకుండా చక్కగా వేగాయి కదా పగిలిన కజ్జికాయలు కూడా. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసామంటే కజ్జికాయలు కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి, గోధుమ పిండి కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఇవి ఆరిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఈ కజ్జికాయలు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. కజ్జికాయల రెసిపీ చూసాం కదా, ఇప్పుడు మన చివరి రెసిపీ వచ్చేసి నోట్లో వెనలా కరిగిపోయే మినపకారాలు. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు మినపగుళ్ళు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మాడిపోకుండా ఎర్రగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో కానీ హైలో కానీ పెట్టకుండా కేవలం లో ఫ్లేమ్లోనే చూడని విధంగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మినపప్పు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం పచ్చికారం పేస్ట్ని తయారు చేసుకుందాము. 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి. ఇందులో కారం వేయము, కారం అంతా కూడా పచ్చిమిర్చితోనే వస్తుంది. అలాగే 2 ఇంచుల అల్లం ముక్క పైన తొక్క తీసుకుని శుభ్రం చేసి పెట్టేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ వెల్లుల్లిగడ్డ అంతా తీసుకోవాలి. పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయల్ని చూడండి విధంగా పూర్తిగా పొట్టేమీ లేకుండా ఒలుచుకొని వేసుకోవాలి. పొట్టు ఉందంటే చక్రాల్లో అడ్డం వస్తుంది, పొట్టు లేకుండా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మధ్య మధ్యలో అవసరమైతే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. మినపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని జల్లెడలో వేసుకుని జల్లించుకోవాలి. జల్లించిన తర్వాత రవ్వ ఎక్కువ మిగిలితే మళ్ళీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని జల్లెడ పట్టుకోవాలి. నాకైతే ఎక్కువేమీ మిగలలేదు, చూడండి చాలా కొంచెమే మిగిలింది కదా. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మినపిండిలో మనం బియ్యపిండి వేసుకోవాలి. 6 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. మనం మినపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 6 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. నేనైతే పొడి బియ్యపిండి తీసుకున్నానండి. మీరు కావాలంటే తడి బియ్యపిండితో కూడా ఈ జంతికలు చేసుకోవచ్చు.
పొడి బియ్య పిండి అయినా పర్లేదు, తడి బియ్య పిండి అయినా పర్లేదు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వాము, 2 టీ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం పేస్ట్లో 1 టీ స్పూన్ వేసాం కదా, మొత్తం 3 టీ స్పూన్ల సాల్ట్ సరిపోతుంది. 1 పేస్ట్లో వేసాము, 2 ఈ పిండిలో వేస్తున్నాము. చివరిగా 1/2 కప్పు వెన్న కూడా వేసుకోవాలి. వెన్నకి బదులుగా మీరు 1/2 కప్పు వేడివేడి నూనె కూడా పోసుకోవచ్చు. వెన్న వచ్చేసి రూమ్ టెంపరేచర్లో ఉన్న 1/2 కప్పు వెన్న వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇది వచ్చేసి 50 గ్రాముల వెన్న. ఈ వెన్న పిండిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా పిండికి వెన్న బాగా పట్టిస్తే జంతికలు బాగా గుల్లగా వస్తాయి. చేత్తో బాగా రబ్ చేస్తూ ఈ వెన్నంతా పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. వెన్న చూడండి పిండిలో బాగా కలిసిపోయింది కదా, ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కారం వేసి చేసే జంతికల కంటే కూడా ఈ పచ్చికారం వేసి చేసే జంతికలు బాగా గుల్లగా వస్తాయి. రుచి కూడా చాలా బాగుంటుందండి, చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిండిలో బాగా ఈ మిర్చి పేస్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుంటే సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుని మరొక చిన్న ప్లేట్ తీసుకుని ఇందులో కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ 2 వాయిల్కి సరిపడా పిండిని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉంటే మనకి చివరి మురుకుల వరకు కూడా బాగా గుల్లగా వస్తాయి. మొత్తం ఒకేసారి కలిపే కంటే కూడా ఇలా కొంచెం కొంచెం పిండి కలుపుకుంటూ చేసుకుంటే మురుకులు చివరి వరకు కూడా బాగా గుల్లగా వస్తాయి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి. వేడి నీళ్ళు కాదండి, మామూలు నీళ్ళే పోసుకోవాలి. పిండి చూడండి ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ సాఫ్ట్గా ఉండకూడదు. ఇప్పుడు మురుకులు గొట్టంలో చూడండి ఈ ప్లేట్ని వేసేసుకొని దీనికి సరిపడా పిండిని పెట్టేసుకోవాలి. మురుకులు గొట్టంలో పిండి పెట్టేటప్పుడు ప్రతిసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. పెట్టేసి మూత క్లోజ్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి బాగా కాగిన తర్వాత జంతికల్ని ఒత్తుకోవాలి. నేనైతే పెద్ద పెద్ద జంతికలు వేసేస్తున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్నవి వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా పెద్ద పెద్దవైనా వేసుకోవచ్చు. పైన నురగలు తగ్గేంత వరకు అలాగే వదిలేయండి. నురగలు తగ్గిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇవి ఎర్రగా కాలవు, తెల్లగానే ఉంటాయి. మనం కారం వేయలేదు కదా, తెల్లగానే ఉంటాయి. నురగలు తగ్గి రెండు వైపులా బాగా కాలిన తర్వాత నూనెలో నుంచి తీసేసుకోవడమే. ఇవి నూనెని కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఇలాగే మిగిలిన జంతికలన్నీ వేసుకోవాలి. మురుకుల గొట్టంలో పిండి పెట్టే ప్రతిసారి పిండిని చూడే విధంగా బాగా కలుపుకోవాలి. ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం పిండిని కలుపుకుంటే చివరి మురుకు వరకు కూడా బాగా గుల్లగా వస్తాయి. నూనె బాగా కాగిన తర్వాత మురుకు వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హైలో పెట్టేశారంటే లోపల మధ్య మధ్యలో పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే బాగా నురగలు తగ్గేంత వరకు రెండు వైపులా కాల్చేసుకుని తీసేసుకోవడమే. ఇవి వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. మనం అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, దానివల్ల మంచి రుచి వస్తుంది. అలాగే బాగా గుల్లగా కూడా వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.